ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ నేను గౌతమ్ గారి జీవితంలోకి వెళ్తే నాకన్నా పిల్లలే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది నేను భరించలేను. ఏదైతేనే ఇప్పుడు నీ రూపంలో గౌతమ్ గారికి మంచి అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా దొరికినట్టయింది. వాళ్ళు కోరుకున్న అమ్మాయి ఆ ఇంటికి కోడలుగా వచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా పిల్లలకి ఒక మంచి సపోర్ట్ దొరుకుతుంది. అది నా స్వార్థం. అందుకే నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా గౌతమ్ గారితో హ్యాపీగా ఉండు. అంతకంటే ముందు గౌతమ్ గారితో కలిసి నీ లవ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకో. ఇదొక స్పెషల్ డే. సెలబ్రేట్ చేసుకోవాలంటే ఆయన ఉండాలి కదా. ఫోన్ చేసి రమ్మను. ఆయన రారు. ఇప్పటిదాకా నా ప్రేమలో ప్రతి క్షణం ఒంటరిగానే నడిచాను, ఒంటరిగానే అనుభవించాను. ఇక ముందు కూడా అదే చేస్తాను. నువ్వు వరి అవ్వకు ప్రియాంక. గౌతమ్ గారికి నేను ఫోన్ చేసి రమ్మంటాను. వద్దులే ఝాన్సీ. పర్వాలేదులే. మొత్తానికి నా మాటలు పనిచేసాయి అనుకుంటా. నా ప్రేమను అర్థం చేసుకొని ఉంటుంది. హలో ఝాన్సీ, చెప్పు. ఏం లేదు, మీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను. త్వరగా రాగలరా? రాగలరా ఏంటి ఝాన్సీ? నువ్వు లొకేషన్ పంపించు, క్షణాల్లో రెక్కలు కట్టుకొని వాలిపోతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే పంపిస్తున్నాను. అసలు ఎందుకు రమ్మంటుంది? చూసావా ఝాన్సీ, నీతో ఎంత ఎక్సైటింగ్ గా మాట్లాడాడో. నువ్వు రమ్మనగానే ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారో. నీ మీద చూపించే ప్రేమలో ఒక 10% నా మీద చూపించిన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. నిన్ను సార్ అంతలా ప్రేమించడానికి కారణమేంటి ఝాన్సీ? అసలు ఫస్ట్ టైం నువ్వు గౌతమ్ సార్ని ఎప్పుడు చూసావు? గౌతమ్ సార్ నిన్నెప్పుడు చూశారు? ఇప్పుడు అవన్నీ చెప్పలేను ప్రియాంక. సారీ, నిన్నిబ్బంది పెట్టాలని కాదు. నీకిష్టం లేకపోతే చెప్పొద్దు. జస్ట్ క్యూరియాసిటీతో అడిగానంతే. ఇష్టం లేకపోవడానికి ఏమీ లేదు. ఫస్ట్ టైం మేము రాణి కేసు విషయంలో కలిసాము. మా ఇద్దరిది మొదట్లో కేవలం ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మాత్రమే. నేనొక లాయర్ని, తనొక పోలీస్ ఆఫీసర్. మా మధ్య కేసులు, సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ప్రేమ అనేది అస్సలు లేదు. నిజానికి తను నాకు బావ అవుతారు అన్న విషయం కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఝాన్సీ, ఏమైంది? నీ ప్రేమ గుర్తొస్తుందా? మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గుర్తొస్తుందా? అదేం లేదు. నేను బయలుదేరుతాను, నాకు పనుంది. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. బాయ్.
ఝాన్సీ ఏంటి నన్ను రమ్మని చెప్పి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళాల్సిన టైం అయింది, వెళ్తున్నాను. అదేంటి ఝాన్సీ, అర్జెంటుగా రమ్మన్నావు కదా, అసలు విషయం ఏంటి? విషయం ఏంటో ప్రియాంక మాట్లాడుతుంది. ప్రియాంక మాట్లాడేదేంటి? హే ఝాన్సీ ప్లీజ్ ఆగు. గౌతమ్ గారు ప్లీజ్, ముందు మీరు వెళ్ళి ప్రియాంకతో మాట్లాడండి. వదలండి. హే ఝాన్సీ, ఝాన్సీ ఝాన్సీ ఏంటి మళ్ళీ ఏం స్టార్ట్ చేసావు? మళ్ళీ ఏం గేమ్ మొదలు పెడతావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే నువ్వెందుకు చెప్తా ఉంటుంది ఝాన్సీ? చెప్పు, ఏంటి విషయం? ఏం లేదు సార్. మీకు గుర్తుందో లేదో, మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇక్కడే చూశాను. అయితే ఏంటి? అది జరిగి 1 year అవుతుంది సార్. సో వాట్? మన ప్రేమకు 1 year అయింది సార్. మన ప్రేమ? ఆహా, లేదు లేదు లేదు. మిమ్మల్ని చూసిన మరుక్షణం నాలో పుట్టిన ప్రేమకు 1 year పూర్తయింది. అయితే ఇప్పుడేం చేస్తావు? భోజనాలు బొట్లు ప్లాన్ చేస్తావా? ముసలోళ్ళకి పండ్లు పంపిణీ, చిన్నపిల్లలకి చాక్లెట్ల పంపిణీ ఏమైనా చేస్తావా? అదేం లేదు సార్. జస్ట్ ఆ మూమెంట్ ని మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అనుకున్నాను, అంతే. ఝాన్సీతో ఈ విషయం చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్పింది. తనకే ఎన్నైనా చెప్తుంది. ఇక్కడ బాధపడేది నేను కదా, ఇక్కడ ప్రేమని కోల్పోయింది నేను కదా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను తనలాగా త్యాగం చేసే త్యాగరాజును కాదు. నా జీవితంలో ప్రేమ ఝాన్సీతోనే, పెళ్లి కూడా ఝాన్సీతోనే. ఇందులో ఎటువంటి డైవర్షన్స్ ఉండవు, అర్థమైందా? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్లాల్సిందే. 1 year కాదు, లైఫ్ లాంగ్ నీ మొదటి ప్రేమని సెలబ్రేట్ చేసుకున్నా నేను కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వను. సో నువ్వు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. సరే సరే, మీ ఇష్టం. కానీ ఈరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా మీతో కలిసి. షట్ అప్. 10 నిమిషాలు కాదు కదా, ఒక్క క్షణం కూడా నేను ఈ దగ్గర ఉండలేను. గుడ్ బై. సార్ సార్, గౌతమ్ సార్, సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ 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 ఎక్సలెంట్. ఝాన్సీ ద వారియర్, త్యాగశీలి, స్నేహశీలి, సేవా గుణశీలి, నిస్వార్థపరురాలు. ఇన్ని బిరుదులు ఇవ్వచ్చు నీకు, కానీ ఒక్కటైనా సంతోషాన్నిస్తుందా? ఒక్కటైనా నీ ప్రేమని తిరిగి తీసుకొస్తుందా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, ఏదేదో ఆలోచిస్తున్నావు. ఒక్కటి చెప్పు, ఇదంతా ఎవరి కోసం? ఎవరిని మోసం చేయడం కోసం? నిన్న, నన్నా, గౌతమ్ గారినా, పిల్లల్నా, ఈ లోకాన్నా? నువ్వు ఎవరికి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. నీ ముసుగులు నా దగ్గర చెల్లవు. ఎందుకంటే అందరూ నీ చిరునవ్వుని చూస్తే నీ కన్నీళ్లు చూసేది నేను మాత్రమే. అందరూ నీ గుండె ధైర్యాన్ని చూస్తే ఆ గుండెలో ఉన్న భారం నేను మాత్రమే చూడగలను. ఒక్కసారి ప్రపంచాన్ని చూసే నీ కళ్ళతో నీ లోపలున్న
నీ అంతరాత్మనైనా నన్ను చూడు. నీ బాధ నీకు అర్థమవుతుంది. నువ్వు త్యాగం చేస్తున్నాను అని ప్రియాంకకి చెప్పొచ్చు, గౌతమ్ గారికి చెప్పొచ్చు, కమల గారికి కూడా చెప్పొచ్చు. కానీ నా దగ్గర చెప్పలేవు. నీలోనే ఉండి నిన్ను అనుక్షణం గమనిస్తున్నా నీ అంతరాత్మనైనా నాకు చెప్పగలవా? నీ మనసంతా ఉన్నది గౌతమ్ గారు, నీ అణువణువు నిండి ఉన్నది గౌతమ్ గారు, నిన్ను పిచ్చిగా ప్రేమించేది గౌతమ్ గారు. నన్ను నువ్వు ఎప్పటికీ మోసం చేయలేవు. గౌతమ్ గారి రూపాన్ని నాలో నుంచి నువ్వు చెరిపేయలేవు. ఎస్, నాలో ఉంది గౌతమ్ గారే, గౌతమ్ గారే, గౌతమ్ గారే. కానీ నేను ఆయన రూపాన్ని చెరిపేస్తాను, ఆయన జ్ఞాపకాల్ని తొడిపేస్తాను, పూర్తిగా చెరిపేస్తాను. నాకు గౌతమ్ గారి కన్నా, నాకన్నా, నీకన్నా కూడా పిల్లలే ముఖ్యం. వాళ్ళ భవిష్యత్తే ముఖ్యం. నాకు వేరే దారి కనిపించడం లేదు. అదే విషయం ప్రియాంక కూడా చెప్పాను, గౌతమ్ గారు కూడా చెప్తున్నాను, నీకు కూడా చెప్తున్నాను, శ్రద్ధగా విను. మా అక్క కారణంగా ఆ ఇంట్లో అనర్థం జరిగిందని ఫీల్ అవుతున్నారు. రేపు నన్ను కూడా అలాగే అంటారు. అందుకే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. నా ఫస్ట్ ప్రయారిటీ పిల్లల్ని ఆ కుటుంబానికి దగ్గర చేయడం మాత్రమే. అది తప్ప నా దృష్టిలో ఏది ముఖ్యం కాదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్. ఎస్ఐ గౌతమ్, ఓవర్. సార్, రోడ్ నెంబర్ 7లో కొంతమంది కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే ఓకే, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. ఓవర్. రే, ఎంతసేపు రా, త్వరగా ఫిల్ చేయి. రే, డోస్ ఎక్కువైతే నిద్రలోనే పోతావు. రే, ఇవ్వరా, ఇంకెంతసేపు రా. రే మామ, పోలీసు రా. రే దీపక్, దీపక్, పోలీసు రా, లేరా. రై 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 రే రే, ఆగండ్రా రే.
ఎవరికి చెప్పొద్దక్క. నేను ఇక్కడే ఉన్నానని ఎవరికి చెప్పొద్దక్క. ఏంటి మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? అక్క అక్క లేదక్క, నిజంగానే పోలీసులు వస్తున్నారు. ప్లీజ్ చెప్పొద్దు. నీ వేషాలు చాలు గాని ముందు బయటికి రా. మళ్ళీ మళ్ళీ ఒకటే నాటకం ఆడితే మళ్ళీ మళ్ళీ మోసపోతాను అనుకున్నావా? ఎలా కనపడుతున్నాను? అక్క అక్క ప్లీజ్ అక్క, నేను చెప్పేది నమ్ము అక్క. ఒకవేళ నిజంగా మోసం చేయాలనుకుంటే మళ్ళీ అలానే ఎందుకు చేస్తాను? అక్క అక్క పోలీసులు వస్తున్నారు అక్క. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించేసి అక్క. అక్క ప్లీజ్ అక్క. ఏయ్, అక్క ఏమైంది? ఆగు. Yeah, searching. Over. Yes, sir. పారిపోయారు. ఇప్పుడే పారిపోయారు. నేను సెర్చ్ చేస్తున్నాను. ఓవర్. గౌతమ్ బావా, ఇప్పటిదాకా నన్ను చేసింది నువ్వా బావా? ఝాన్సీ, నువ్విక్కడున్నావేంటి? ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఏంటి ఝాన్సీ నువ్వు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు. లేదు, చాలా చాలా అనుకుంటున్నావు. అందుకే చాలా చాలా చేస్తున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా. ఆ ప్రియాంక కోసం నువ్వు లొకేషన్ పెట్టి నన్ను పిలవడం ఏంటి? నువ్వు నాకు దూరం అయిందే కాక తనని దగ్గర చేయాలని చూస్తున్నావా? ఇది ఎంతవరకు కరెక్ట్? సార్ ప్లీజ్ ఇక్కడ డిస్కషన్ పెట్టకండి. పోనీ బైక్ ఎక్కు, పానీపూరి తింటూ అక్కడ డిస్కషన్ పెట్టుకుందాం. ఏంటి సార్ జోక్గా ఉందా? లేదు, చాలా సీరియస్గా ఉన్నాను. అందుకే ఇలాంటి పనికి మళ్ళీ పంచులు వస్తున్నాయి. నా ఇష్టాలతో పని లేకుండా నన్ను ఒకరికి దగ్గర చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. సరే కరెక్ట్ కాదు అనుకోండి, వదిలేయండి. ఇంకా వెళ్ళిపోండి. వెళ్ళను. ఎందుకు సార్? వెళ్ళకూడదు కాబట్టి. అదే ఎందుకు సార్? ఝాన్సీ, ఇది సేఫ్ ప్లేస్ కాదు. నేను ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు కాబట్టి. నీకే చెప్పేది, ఇది చాలా డేంజరస్ ఏరియా. పద వెళ్దాం. సార్ ఐఎమ్ ఝాన్సీ, లాయర్ ఝాన్సీ. ఇప్పుడు నువ్వు లాయర్ ఝాన్సీవి కాదని పోలీస్ ఝాన్సీవని ఎవరైనా అన్నారా? ప్రమాదానికి ప్రొఫెషన్తో పని లేదు. అది లాయర్ అయినా, జడ్జి అయినా, పోలీస్ అయినా. సార్ నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మీరు ఇంకా బయలుదేరండి. ఝాన్సీ, నీ సేఫ్టీ నీకు ముఖ్యం కాకపోవచ్చు, కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు చాలా ముఖ్యం. అర్థమైందా? సార్ ఓవర్. సర్చింగ్ సార్. వాళ్ళు ఇప్పుడే పారిపోయారు, బట్ స్టిల్ సర్చింగ్ సార్. ఓవర్. ఝాన్సీ. సార్ వాళ్ళు రోడ్ నెంబర్ 13లో తిరుగుతున్నారట సార్. రోడ్ నెంబర్ 13నా? నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఓవర్. ఝాన్సీ, నాకు కొంచెం వేరే పని ఉంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది చాలా డేంజరస్ ఏరియా. ప్లీజ్ వెళ్ళు. ఝాన్సీ, నా మాట విను. ఇక్కడ ఉండొద్దు, వెళ్ళు. థ్యాంక్స్ లాట్ అక్క. నోర్మయ్, నీకు ఆల్రెడీ చెప్పాను నన్ను అక్క అని పిలవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి అని.
నువ్విక మారవా? ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఇంతేనా? నీ బుద్ధి మార్చుకోవా? ఆ మత్తులో నుండి బయటపడాలని నీకసలు లేదా? మంచిగా బతకాలని లేదా? ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక్క మాట చెప్పుంటే నీ విషయం వేరేలా ఉండేది. వెళ్ళి జైల్లో కూర్చునేవాడివి. నిజమే. అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే ఏ, నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీదట కూడా నన్ను కలవద్దు. ఒక్కవేళ కలవాల్సి వస్తే పూర్తిగా మారిపోయి ఇలా మృగంలా కాకుండా మనిషిలా మారిపోయి కలువు. ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. అంతవరకు నేను నీతో మాట్లాడను. నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడను. అక్క అక్క ప్రియాంక, నువ్వే నా మాట విను. పిల్లలను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒరే తన, నా మనవరాలు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నిజంగానే నా మీద కోపం వచ్చి ఉంటుందా? చంద్ర చెప్పినట్టు మన గౌతమిని పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటుందా?